ఈరోజు ఘోరంగా అత్యంత విఫలమైనటువంటి ముఖ్యమంత్రి ఈరోజు రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో మరి వారు ఎంతో గొప్పగా ప్రారంభించినటువంటి కార్యక్రమం మరి 99 రోజులు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అని ప్రారంభం చేసినారు. 99 రోజులను ప్రారంభిస్తే 9 రోజులకే బోర్ల పక్కన పడ్డారు. 99 రోజుల ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే 9 రోజులకే పడకేసింది. ఈ యొక్క కార్యక్రమానికి అట్టహాసంగా ఎంతో ఆర్భాటంగా ప్రారంభం చేసేటువంటి కార్యక్రమానికి నిధులు లేవు, విధులు లేవు. ఈ యొక్క 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి ఒక విధి విధానాలంటూ లేవు. ఈరోజు దీనికి ఒక రూపాయి లేదు. కాబట్టి 9 రోజుల్లోనే ఘోరంగా మరి విఫలమైపోయి ఈరోజు మరి పరిస్థితి ఏర్పడ్డదంటే ఇదే పని. ఇది మొదటి కార్యక్రమం కాదు. 2.5 సంవత్సరాలుగా ఏ కార్యక్రమం తీసుకున్నా మరి అట్టర్ ఫ్లాప్గా ఘోరంగా విఫలమవుతూ వస్తుంది. అందుకే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వారి శాసనసభ్యులకే ముఖ్యమంత్రి గారి పైన నమ్మకం లేకుండా పోతా ఉన్నది. ఇప్పుడు 99 రోజుల యొక్క ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఎట్లుందంటే అది గాలిలో మేడలు కట్టినట్టున్నది. అది ఎట్లుందంటే బెల్లం లేని భక్ష్యాలు తయారు చేసినట్టు ఉన్నది. కాబట్టే ఈరోజు ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా గ్రామాల పోలేని పరిస్థితి ఉన్నది. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ఏదో తూతూ మంత్రంగా నామమాత్రం చేస్తున్నామా అంటే చేసినట్టు బ్యానర్ పెట్టుకొని అక్కడ ఫోటోలు పెట్టి ముఖ్యమంత్రి గారికి సంతృప్తి పరిచే కార్యక్రమం నడుస్తుంది తప్ప నిజంగా అది ఎలాంటి కార్యక్రమం జరుగుతలేదు. కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి ఏ రకంగా ఉందంటే దాదాపు 2.5 సంవత్సరాలు కావస్తూ ఉన్నది. దాదాపు వాళ్ళ 50% టైం అయిపోయింది. ఇక కాంగ్రెస్ పార్టీ పని ఎట్టుందంటే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే పరిస్థితుల్లో ఈరోజు ఎమ్మెల్యేలు, మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి గారు అందరి పరిస్థితి కనపడతా ఉన్నది. మరి పదే ఢిల్లీకి చక్కర్లు కొట్టుకుంటూ ఈరోజు కూడా పోతున్నాడు ముఖ్యమంత్రి గారు. మళ్ళీ 67 సార్లు పోతా ఉన్నాడు. మళ్ళీ కూడా అక్కడ వెళ్ళి తమ మూట అప్పయ్యపనికి తన కుర్చీ కాపుకోవడానికి అదే ప్రయత్నం తప్ప ఇక్కడ స్థానికంగా ప్రజలు ఎదుర్కొనే సమస్యల గురించి ఆలోచన లేదు. దాని గురించి ముందు వెళ్ళసుకోవాలన్నటువంటి ఒక ప్రణాళిక లేదు.